నీ మనసు నీ కంట్రోల్లో ఉందనుకుంటున్నావా, కానీ నిజానికి అది నీ కంట్రోల్లో లేదు. నీ కళ్ళు, నీ నాలుక, నీ వినికిడి దాని కంట్రోల్లో ఉంది. అసలు ఇంద్రియాలు ఇంత పవర్ఫుల్ ఎందుకు మనం తెలుసుకుందాం. భగవద్గీత చాప్టర్ 2 శ్లోక్ నంబర్ 60లో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా చెప్తున్నాడు. ఓ అర్జున, ఆ మనిషి ఎంత జ్ఞానమైన ఉండని వాడు ఏమన్నా నేర్చుకొని, కానీ ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా పవర్ఫుల్. ఇవి ఒక పాము స్వరూపం లాంటివి. కాబట్టి ఒక మనిషి మనం రోజు చూస్తుంటాం, మీరు కూడా చూస్తుంటారు, వాడు ఎట్లా అయితే ఇట్లా మనకు బయటికి వెళ్తున్నప్పుడు ఏదైనా ఫుడ్ కనిపించినప్పుడు మనకి ఇంకేదైనా కావచ్చు, మన మనసు అనేది ఎట్లా ఆకర్షిస్తుంది, మన కళ్ళు అనేది ఎట్లా చూస్తుంటాం, మన నాలుక అనేది ఏదో తిందామని ట్రై చేస్తుంది. ఇవి కూడా చెవులు కూడా చాలా డేంజర్. అందుకే మనము ఈ ఇంద్రియమును కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా పవర్ఫుల్ అనేది మన శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా చెప్తున్నాడు. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. మీరు మంచి డైట్ ఫాలో అవుదాం అనుకుంటారు. ఫోన్లో ఒక ఫుడ్ రీల్స్ రాగానే మీరు నాలుక అనేది ఆ రుచి చూస్తుంది, ఆకర్షితం అయిపోయారు. ఇక్కడ నువ్వు ఒక ఫిక్స్ అవుతావు మైండ్లా, నేను మంచి డైట్ ఫాలో అని. కానీ అక్కడ ఆ రెసిపీ చూడగానే నువ్వు ఆకర్షితం అయిపోతావు. నువ్వు ఎంత జ్ఞానం కలవాడైనా నీకు నాశనం చేసేస్తుంది. కాబట్టి దీన్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే, మనము 21 డేస్ అనేది ఒక హ్యాబిట్ పెట్టుకోవాలి. కాబట్టి 21 డేస్లో మనము మొత్తం కంట్రోల్ చేయలేము, మనము కంట్రోల్ కొంచెం అవ్వచ్చు. ఇదే శ్రీకృష్ణుడు ఇలా చెబుతున్నాడు. నువ్వు గిట ఇంద్రియాలను గిట నీ మనసును గిట కంట్రోల్ చేస్తే నీ జీవితమే గెలిచినట్టు అని శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో మనకి చెబుతున్నాడు. హరే కృష్ణ.